ఎల్‌నినో ప్రభావంపై గ్రామసభ నిర్వహించిన సర్పంచ్. నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో ఉదయం 10 గంటలకు ఎల్‌నినో ప్రభావంపై గ్రామ సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ ఎస్. బంగారమ్మ, స్పెషల్ ఆఫీసర్ శ్రీకాంత్, డిప్యూటీ సర్పంచ్ కృష్ణమోహన్రావు మాట్లాడుతూ చేయవలసిన పనులు, కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగశేష్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు మరియు వివిధ శాఖల అధికారులు, మహిళా సంఘాల అధ్యక్షులు, యువకులు మరియు గ్రామస్తులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నా పేరు కృష్ణమోహన్ రావు, ఇంద్రకల్ డిప్యూటీ సర్పంచ్. ఈరోజు తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం వల్ల మనకు నీటి ప్రవాహం ఏర్పడింది. దీనివల్ల జలసిరి కార్యక్రమంలో ప్రత్యేకంగా మనం ఊరికి ఒక ఊటకుంట, బావికి ఒక చెట్ట మరియు ప్రతి ఇంటికి ఊటకుంట, నీటి కుంట, ఇది ఒక విషయంలో మనం ప్రతి ఒక్కరూ నీటిని ఆదా చేసుకొని నీళ్లు వృధా చేసుకోకుండా తక్కువ నీటితో అధిక పంటలు అంటే పెసలు, మినుములు మరియు వరి కాకుండా మిగతావి వేసుకునే మార్గం రైతులు చేసుకోవాలి. ఈ విధంగా మనము ప్రతి ఒక్క రైతు ముందుకు పోయి ప్రతి ఒక్క కార్యక్రమం ముందుకు తీసుకుపోయే మార్గం చేసుకోవాలి. ఎందుకంటే రేపు ఎల్‌నినో ప్రభావం వల్ల మనకు చాలా ఇబ్బందికరంగా ఉంది. నీటి ప్రవాహం చేసుకుంటేనే మనము ముందుకు పోయే పరిస్థితి ఉంది. ప్రతి బావి కాడ, ప్రతి కాడ కుంటలు తయారు చేసుకొని నీటిని ఆదా చేసుకొని భూగర్భ జలాన్ని పెంపొందించుకునే మార్గం చేసుకోవాలి. కావున ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్కరూ నడుం బిగించి ఈ విధంగా నీటిని ఆదా చేసుకుంటే మనకు భూగర్భ జలాన్ని నీటిని నిల్వ చేసుకుంటే రేపు ఫ్యూచర్లో భవిష్యత్తులో గడ్డు కాలం ఏర్పడే పరిస్థితి ఉన్నందున ఆదా చేసుకునే మార్గం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. నా పేరు శ్రీకాంత్, నేను అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇంద్రకల్ విలేజ్కి. సో ఇప్పుడు ఏంటంటే మనకు ప్రతి రాష్ట్రంలో కానీ దేశంలో ఎక్కడైనా సరే ఈ ఎల్‌నినో ఎఫెక్ట్ వల్ల ఎలాంటి పంటలు వేసుకోవాలి, ఎలాంటి రకాలు ఎంచుకోవాలనే ఈ యొక్క విషయాల మీద మనకు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మాకు మీటింగ్ జరగడం జరిగింది. దాని ఉద్దేశం మీద ప్రతి గ్రామ పంచాయతీలో ఈరోజు గ్రామ సభలు నిర్వహించి ఈ గ్రామ సభల్లో ఎల్‌నినో ఎఫెక్ట్ వల్ల ఎలాంటి పంటలు వేసుకోవాలి, ముఖ్యంగా పెసర్లు కానీ, ఆమ్దాలు కానీ, తర్వాత కుసుమ, తర్వాత ఈ వరిలో స్వల్పకాలిక రకాలు, తర్వాత మనం ఎలాంటి నీటిని ఎలాంటి ఒడిసి పట్టుకోవాలనే పద్ధతులు కూడా ఇవన్నీ వివరించడం జరిగింది గ్రామ సభల్లో. ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ ఎల్‌నినో ఎఫెక్ట్ వల్ల మనకు వర్షాలు లోటు వర్షపాతం అనేది నమోదైంది కాబట్టి స్వల్పకాలిక రకాలు మనకు వరిలో కావచ్చు, తర్వాత మనకు కందులు కావచ్చు, పెసర్లు, మినుములు ఇవన్నీ 100 రోజుల పంటలు కాబట్టి ఇవన్నీ మనం సాగు చేసుకుంటే తక్కువ నీళ్ళతో మనం ఎక్కువ దిగుబడి సాధించుకోవచ్చు. కాబట్టి రైతులు కూడా ఇవన్నీ పంటల మీద రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మన సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, పంచాయతీ కార్యదర్శి గారు, అధికారులు వీళ్ళందరూ మనం పాల్గొనడం జరిగింది. వాళ్ళ యొక్క సూచనలు, అధికారుల సూచనలు రైతులందరూ పాటించి ఈ యొక్క రైతులు కూడా అధిక దిగుబడి సాధించాలని కోరుకుంటూ ధన్యవాదాలు.